వర్మ గారు మీకు ఎప్పుడైనా కోపం వస్తుందా? ఐ డోంట్ రిమెంబర్ ఎ సింగిల్ టైం నా లైఫ్లో నా కోపం రావడం. ఐ డోంట్ బిలీవ్ దట్. యాక్చువల్లీ ఈవెన్ ఐ డోంట్ బిలీవ్ ఇట్ సమ్ టైమ్స్ బికాజ్ అది ఎలాగ అండర్స్టాండింగ్ వచ్చింది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us డిఫైన్ ఏంటి కోపం అంటే ఏంటి. ఇప్పుడు రోడ్డు మీద ఒకడు వెళ్తున్నాడు, ఒక వెహికల్లో, ఒక స్కూటర్ ఏదో రాంగ్ రూట్లో ఎవడో వచ్చాడు. రాంగ్ రూట్లో వచ్చినప్పుడు రైక్ ఏంటంటే అది అరుస్తాడు, లేకపోతే వెనకాల నుంచి ఎవడో కొట్టాడు ఒకటి టక్కని సార్ దాన్ని రోడ్ రేజ్ అంటారు. కొన్నిసార్లు కొట్టుకుంటాం, కొన్నిసార్లు చంపడం కూడా జరిగింది. చాలా ఫేమస్ కేసు ఉంది పంజాబ్లో, క్రికెట్ ప్లేయర్ ఎవడో రోడ్ రేజ్ అనేది. అది ఎందుకు నా రోడ్లో ఇటు వస్తున్నాడు, ఆబ్వియస్లీ మీకు థ్రెట్, ఒక ట్రాఫిక్ యాక్సిడెంట్ అయిందో లేకపోతే ఏదో జరిగింది, దాంట్ నుంచి ఒక విపరీతమైన కోపం అనేది మీరు రైట్ అనే ఒక కన్విక్షన్ నుంచి వస్తుంది. సో నేను రైట్ రాంగ్ అనేది నమ్మను కాబట్టి నాకు కోపం ఉండదు. మనం ఇక్కడ కూర్చున్నాం, ఎవరో కాఫీ అందిస్తున్నారు, ఎవరో కెమెరా చేస్తున్నారు, ఇంకోళ్ళు ఏదో చేస్తున్నారు, నా డ్రైవర్ ఏమో కింద వెయిట్ చేస్తున్నాడు, ఎప్పుడు అవుతాడో ఎప్పుడు వెళ్దామా అని ఆడు అనుకుంటాడు. అందరూ వాళ్ళ పొజిషన్లో వాళ్ళ కేపబిలిటీ బట్టి, వాళ్ళకున్న సిట్యుయేషన్ బట్టి దే హ్యావ్ టు బీ యూనో. అప్పుడు ఒక హుదూద్ సైక్లోన్ వస్తే మనం ఏం చేయలేం కాబట్టి దాక్కుంటాం. సో వి ఆల్ హ్యావ్ లిమిటెడ్ పవర్స్ పాయింట్. కానీ ఇలా చేయకూడదు, ఇలా చేయాలి అని రిలీజియన్ కానీ ఒక సోషల్ ఫ్యాబ్రిక్లో, సోషల్ స్టాండర్డ్స్ కానీ ఒక మారల్ స్టాండర్డ్స్లో ఇది కరెక్టు ఇది రాంగ్ అని కొన్ని నియమాలు పెడతాయి ఇది సొసైటీ ఇన్ వేరియస్ వేస్. దాంట్లో నడుచుకుంటే కరెక్టు, దాంట్లో రాంగ్ అయితే కరెక్ట్ కాదు. సో కరెక్ట్ కాదన్నోడు వాడి గిల్ట్ ఉంటుంది కాబట్టి వాడి మీద విరుచుకుపడతారు. రాంగ్ సైడ్లో రైట్ సైడ్లో అనేది అక్కడి నుంచి వచ్చింది. అప్పుడు ఎవడైతే కారు దిగాడు, వెనకాల నుంచి కొట్టాడు అనుకోండి, సపోజ్ ఒకడు, నేను కారు నడుపుతున్నాడు, వాడు వెనకాల నుంచి వచ్చి గుద్దాడు, అని వాడు కింద దిగుతాడు కోపంతో. అవతల కారు నుంచి దిగినోడు వీడికన్నా ఒక్క అడుగు పొడుగు ఉంటే ఆడు కోపం దిగిపోతుంది. ఎందుకంటే అంతే, బికాస్ మీకున్న ఇండిగ్నేషన్ కూడా ఒక లిమిట్ ఉంటుంది. ఇప్పుడు నాకు తెలుసు, నాకు ఒక మేకప్ మ్యాన్ ఒకటి తెలుసు, ఆడికి విపరీతమైన కోపం వచ్చేప్పుడు ఆడి వాచ్ తీసి కింద పడేసాడు. ఐఫోన్ 6 అయితే ఐఫోన్ 6 పక్కన పెట్టండి, దట్స్ క్వశ్చన్ ఆఫ్ కాస్ట్. అప్పుడు ఏంటి, నేను కంట్రోల్ చేసుకోలేనండి అసలు కోపం, ఎరగొట్టేస్తానంటే అప్పుడు నీకు ₹1,00,000 వాచ్ ఇస్తే ఎరగొట్టడు. ఎందుకంటే అప్పుడు దాని వాల్యూ బట్టి ఇది అవుతుంది. ఇప్పుడు గాజు గ్లాస్ ఉంది, మీ మీద కోపం వచ్చి నేను టక్కని దాన్ని కొట్టాను, అది ఇరిగిపోయింది. ఎందుకు, నాకు సబ్కాన్షియస్గా దాన్ని ఇరగొట్టేంత పవర్ నాకు ఉంది అని తెలుసు. అదే మీరు ఫుల్ ఐరన్తో చేసిన ఫిక్స్డ్ బ్యాటర్ నా చెయ్యి ఇరుగుతుంది కొడితే, అప్పుడు నా కోపం కంట్రోల్లో వస్తుంది. సో ఇప్పుడు మీరు మీ ఇంట్లో మీ పనివాడు బాగా కాదు, నేను పనివాడు బాగా చేయలేదు, ఎంట్రా నన్ను అరిసి ప్రతన కోపం వచ్చేది. అది ఆబ్వియస్లీ అది దావుద్ ఇబ్రహీం మీద అంత తొందరగా కోపం రాదు. ఎందుకంటే దావుద్ ఇబ్రహీం ఏం చేయలేమని తెలుసు మనం, అందుకని అది భయంగా మారుతుంది. సో కోపానికి భయానికి చాలా డీప్ ఇంటర్లింక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విల్ స్టాప్ యు దేర్. మీకు అస్సలు కోపం రాదన్నారు. సపోజ్ హైపోథెటికలీ నేను మీకు అసిస్టెంట్ డైరెక్టర్, రేపటి షార్ట్స్కి అన్ని ఫైల్స్ నా దగ్గరే ఉన్నాయి, 7 గంటలకు కాల్ షీట్, నేను 12 గంటలకు వచ్చాను అనుకోండి, మీకు కోపం రాదా నా మీద? ఇప్పుడు నా పరిస్థితి అర్థం చేసుకోండి. దేర్ ఇస్ ఏ లైన్ డిఫరెన్స్ బిట్వీన్ కోపం అండ్ ఇరిటేషన్. ఆఫ్ కోర్స్ కోపం ఎమోషన్, ఇరిటేషన్ ఎమోషన్ కాదు. ఇరిటేషన్ అనేది మీరు చేసేదాన్ని ఎవరు ఆపుతున్నప్పుడు నేను తెలిసే ఏంట్రా ఇది అంటాను, ఇంత పని చేస్తావా, అది కోపం. అంటే అది దట్ ఈస్ అన్ ఎమోషన్ డ్రివెన్ థింగ్, అది నాకు రాదు. ఇరిటేషన్ అనేది బికాజ్ యూఆర్ బీయింగ్ ఫిజికలీ ఆర్ మెంటలీ సబ్జెక్టెడ్ టు ఇరిటెంట్. వాట్ ఈస్ అన్ ఇరిటెంట్? Irritant is not, anger is a very strong emotion, or I might take a logical decision because వాడికి నా కోపం రాదు అని వాడు అనుకోకుండా నేను కోపం నటించవచ్చు. బికాజ్ కోపంతో మీరు కొన్నిసార్లు పని చేయించవచ్చు ఎవరితోనూ. ఇప్పుడు చాలాసార్లు ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్, ఒక భార్యకి కోపం వస్తుంది భర్త మీద, ఏంటంటే రీటికి వచ్చాడా ఏంటి ఏదో నిలదొక్కుతుందని మాట్లాడతాం. అది ఎప్పుడు అవుతుంది, బికాజ్ నేను భార్యని, నన్ను చూసుకోవాల్సిన ధర్మం నీకుంది అని ఒక ఆ గిల్ట్ ఆస్పెక్ట్ మీద షీల్ ప్లే ఆఫ్ ద కోపం. కానీ దాని వెనకాల ఏంటి, దాని సోర్స్ భయం. ఇంకొకసారి పెళ్ళి అయిపోయిన తర్వాత ద ఓన్లీ థింగ్ అంటే, నాకు తెలిసిన ఒక కపుల్ చెప్తున్నాను, ఆడికి ఎఫ్ఐఆర్ ఉందా అని ఒక అనుమానం వచ్చింది ఉంటే, ఆ అనుమానం నుంచి నువ్వు రావట్లేదు లేకపోతే అది ఇది అని కొన్ని ఇలా చెప్పేసి ద యాంగర్ విల్ బి రైజింగ్, గొడవలు ఏదో స్టార్ట్ అవుతుంది. అప్పుడు వాడి ఫీలింగ్ మారిపోయింది, వాడి తప్ప ఒప్ప అనేది దట్స్ ఏ సెపరేట్ టాపిక్ ఆల్ టుగెదర్. బట్ ఫండమెంటలీ అదే కోపం ఒక అమ్మాయి ఎఫ్ఐఆర్ ఉన్న అమ్మాయికి అంత తొందరగా రాదు. బికాజ్ షీ విల్ ఫీల్ దట్ షీ డజంట్ హ్యావ్ ది వాట్ యూ కాల్ స్టాండ్.
ప్లస్ షీ జస్టిఫైస్ ఇట్ సమ్వేర్ అంటారు. తప్పు చేస్తున్నాడు బికాస్ అదే దట్స్ వాట్ అక్కడ సోషల్ ఫ్యాబ్రిక్లో రైట్ రాంగ్ అనేది ఆల్రెడీ సెట్ చేస్తున్నావు కాబట్టి దానికి ఉన్న కనెక్షన్ తోటి మీకు కోపం భయం అనేది వస్తుంది, ముఖ్యంగా కోపం. అవును, నాకు ఎందుకు వస్తుందని కాదు, రైట్ ఆఫ్ ఇండిగ్నేషన్ విచ్ ఇస్ కాల్డ్. ఇప్పుడు ఒక పాము ఉందనుకోండి, సపోజ్ పాము కలిస్తే చచ్చిపోతుందని తెలిసినావు, అప్పుడు నేను ఆ పాముని స్టడీ అయినా చేయొచ్చు, లేకపోతే పక్క నుంచి వెళ్ళొచ్చు, దాని నుంచి దూకటానికి ట్రై చేయొచ్చు, దాన్ని చంపచ్చు, కానీ కోపం రాకూడదు. వస్తుందా అని అంతే, ఎంత స్టూపిడో వాడు ఎవడైతే ఏం చేస్తున్నాడో వాడు ఈజ్ కమింగ్ విత్ అ సర్టన్ థింగ్. ఇది వాడి అవసరం కోసం వాడు ఏదో వస్తున్నాడు, వాడి అవసరం కోసం ఏదో చేసాడు, వాడికి ఉన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదో చేసాడు సంథింగ్. మీకు ప్రాబ్లం కాబట్టి యూ షుడ్ టేక్ దట్ థింగ్ అవుట్ ఇఫ్ యూ హ్యావ్ ద పవర్, బట్ యూ కెనాట్ లూజ్ యువర్ ఎమోషనల్ థింగ్. ఓకే, ఇంకోటి చెప్తాను మీకు. నేను నా వైఫ్ వెన్ ఐ వాజ్ మ్యారీడ్ వీ వెంట్ టు సీ ఎ ఫిల్మ్ అయిపోయిన తర్వాత మేము ఇంటికి వచ్చాం. అది మధ్యలో సినిమా బాగాలేదని ఒక అరగంట 40 నిమిషాలు చూసి వీ కేమ్ బ్యాక్. ఒక అపార్ట్మెంట్, అది ఒక డోర్ ఉంది దానికి. నేను బెల్ కొట్టాము, లోపల పని పిల్ల ఉండేది, ఒక 17-18 ఏళ్ళ అమ్మాయి. తలుపు తీయలేదు, ఈ గడి తీసుంది అంటే లోపల నుంచి గడి ఇస్తుందని అర్థమవుతుంది. మళ్ళీ బెల్ కొట్టేప్పటికి కొంచెం డీలే అయిన తర్వాత తను తీసింది తలుపు. మేము లోపలికి వెళ్ళి రత్న ఏమో తను కిచెన్ వైపు వెళ్ళింది, నేనేమో బెడ్రూమ్ వైపు లెఫ్ట్కి వెళ్తాను. సడన్గా ఐ హర్డ్ స్క్రీమ్, అరిసింది రత్న. చూస్తే ఒక మగవాడు అలా నడుచుకుంటే వెళ్ళిపోయాడు బయటికి. సో ఆబ్వియస్లీ అండర్స్టూడ్ వాట్స్ హ్యాపెనింగ్. సో దే ఆర్ మేకింగ్ అవుట్ ఇన్సైడ్ ద కిచెన్ వాట్ ఎవర్ దే డూయింగ్. సడన్గా తలుపు కొట్టేసి గడి తీసుకునేటప్పటికి దే షేడ్ నో చాయిస్ బట్ టు ఓపెన్ ద డోర్. సో వాళ్ళు ఏం ప్లాన్ చేశారు, ఓకే అక్కడ దాక్కుని ఇలా ఉంటే ఏదో ట్రై చేసి వెళ్ళిపోవచ్చు అనేది ఏదో అనుకుని ఉంటారు వాళ్ళు. ఇంక మై వైఫ్ స్టార్టెడ్ స్క్రీమింగ్ ఎట్ మై దట్ గర్ల్, వాట్ ఎవర్ వర్డ్స్. నేను తను మనం పని చేస్తుంది, తను సెక్స్ లైఫ్లో ఏం చేస్తుంది, ఎవరితో అఫేర్ ఉంది అని నన్ ఆఫ్ అవర్ బిజినెస్. ఒక పాయింట్. రెండో పాయింట్, మనం లేనప్పుడు తను వేరే బయట వాళ్ళని రానిస్తుంది, ఏదో వాట్ ఎవర్ తన యాక్ట్ అనేది మనకు సంబంధం లేదు. బయట వాళ్ళని రానిచ్చింది అనేది మన ఇంటి సెక్యూరిటీ ఆస్పెక్ట్ అని నువ్వు అనుకుంటే వార్నింగ్ అన్న ఇవ్వు, లేకపోతే పనిలోంచి తీసేయి. వన్ ఆఫ్ ద టూ యూ కెన్ టేక్ ఎ డెసిషన్.